అంతే గ్లామర్ కోసమే కొంచెం కుర్రకారు కోసం చూపించుకోవడానికి పెట్టుకున్నాడు హీరోయిన్లని. అంతకుమించి హీరోయిన్లతో పని లేదు అక్కడ. అండ్ ఇంకా స్టోరీ వైజ్కి వస్తే ఆయన మైండ్లో ఒక స్టోరీ అనుకున్నాడు, చూపిద్దాం అనుకున్నాడు. కానీ ఆయన హిప్నటిజం చేసి చూపిద్దాం అనుకునే లోపు మేము హిప్నటైజ్ అయ్యామో ఆయన హిప్నటైజ్ అయ్యి సినిమా చేసాడో నాకైతే అర్థం కావట్లేదు. మొత్తానికి హిప్నటైజ్ అయితే అయిపోయాం. సినిమా మాత్రం అన్న మీరు వెళ్ళక్కర్లేదు సినిమా నేను చెప్తున్నా కదా. సంక్రాంతి సినిమాలు ఇంకా ముందున్నాయి. మన బాస్ సినిమా వస్తుంది, అనగనగా ఒక రాజు వస్తుంది, రవితేజ అన్న వస్తున్నాడు. అన్ని సినిమాలు చూద్దాము. కాకపోతే ఈ సినిమాతో రాజాసాబ్ రెబెల్ సాబ్ ప్రభాస్తో మాత్రం సంక్రాంతి పండగ మొదలవ్వలేదు. అసలు ఈ సంక్రాంతికి రెబెల్ సాబ్ రిలీజ్ కాలేదు. మేము సాయిబాబా ప్రవచనాలకి వెళ్ళాము అంతే. సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కాదన్నా, స్పిరిట్ కాదన్నా. రాజాసాబ్ 2 కోసం వెయిట్ చేస్తారన్నా. రాజాసాబ్ 2 కోసం వెయిట్ చేస్తారన్నా, స్పిరిట్ కాదు. మారుతి తీస్తాడు, స్పిరిట్ కంటే ముందు వచ్చేస్తుంది. అర్థం కాలేదు. ఇమాజినేషన్ లేకపోతే రియాలిటీగా సినిమా చూసి వచ్చిన వాళ్ళే చెప్పాలన్నా. ఎందుకంటే మేము హిప్నటైజ్ అయిపోయాము బేసిక్గా. ఆ హిప్నటిజం నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాము. కానీ ఫ్యాన్స్ మాత్రం నిజంగా రాజాసాబ్ 2 కోసం వెయిట్ చేస్తారన్న, ఇదైతే నిజం. నేనైతే మళ్ళీ వద్దాం అనుకుంటా. మధ్యలో హిప్నటైజ్ అయ్యి కాసేపు చూడలే, వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఫస్ట్ మావాడు ఎంత బాగా హిప్నటైజ్ అయ్యాడంటే ఫస్ట్ హాఫ్ లో గుర్రు పెట్టి పడుకున్నాడు. అంటే పడుకోలేదు, హిప్నటైజ్ అయ్యాడు. అలా హిప్నటైజ్ అయ్యాడు అనమాట. ప్రభాస్ని ఫైన్ ఓకే. అంటే ఇంతకు ముందు కనుక చూసుకుంటే ఇంతకు ముందు మూవీస్తో కంపేర్ చేస్తే మాత్రం ప్రభాస్ కొంచెం నీట్గా ఉన్నాడు, చూడడానికి బాగున్నాడు, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బేసిక్గా సలార్లో కొంచెం రగడ్ లుక్ ఉంది కదా, బట్ ఇందులో ఆ నోటోరియస్ లుక్ అండ్ ఆ డూప్ కనిపించిండు కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో. తర్వాత డ్యాన్స్ దగ్గర కానీ డూప్ నీట్గా కనిపించాడు. ఇంకా విఎఫ్ఎక్స్ అన్నా ఇదో కళాఖండం అన్న. విఎఫ్ఎక్స్ వావ్, వాట్ ఏ వండర్. వావ్, మాట్లాడుకోవాల్సిందే విఎఫ్ఎక్స్ గురించి కూడా. అంటే నాకు అర్థం కాలేదు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు మరి వీళ్ళు ఎక్కడి నుంచి హైర్ చేసుకున్నారు అంటే సినిమాలు తీసేవాళ్ళ, లేకపోతే సీరియళ్ళు చేసేవాళ్ళ, లేకపోతే ఇప్పుడిప్పుడే ఇంటర్న్షిప్లు చేసుకొని 10th డిగ్రీలు అయిపోయా, నాకు అర్థం కాలేదు. మరి ఓవరాల్గా నాకైతే ప్లస్ పాయింట్ అనేది ఏమీ కనిపించలేదు. ఒకటే ప్లస్ పాయింట్, పాపం ప్రభాస్ చేసేటి సినిమా అంతే. అంతకు మించి నాకు ఇంకేం ప్లస్గా అనిపించలేదు. తర్వాత ఇప్పుడు ప్రభాస్ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతాడేమో. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నన్ను బాగా చూపించాడు, అంతంత పెద్ద పెద్ద మాటలు, మారుతి అడ్రస్ ఇవ్వడం అదంతా. వచ్చేస్తారన్న మారుతి గారు, మీ ఇంటికి ఖచ్చితంగా జనాలు వస్తారు. అందరూ కలిసి నిండుగా భోంచేయండి.